నేను చదువుతాను మొదటి నుంచి ఒక 3 వాక్యములు 4 వాక్యాలు చదువుతాను, మీరు శ్రద్ధగా గమనించండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఆ దినమున అని మనం చూస్తున్నాం. ఆ దినమున నేను ఒక యుద్ధం చేస్తానని ప్రభు చెప్తున్నారు. ఆయన చేసేటటువంటి ఆ యొక్క యుద్ధంలో దేవుడు ఒక ఖడ్గమును చేతపట్టుకుంటారు. అది చాలా గట్టిగా ఉంటుంది, అది గొప్పదై ఉంటుంది, అది బలమైన ఖడ్గమై ఉంటుంది. ఆ ఖడ్గమును ఆయన తీసుకొని తీవ్ర సర్పమైనటువంటి మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండిస్తాడు. సముద్రము మీదనున్నటువంటి మకరమును సంహరించును అని మనం చూస్తున్నాం. ఇది ప్రభు చేయబోయేటటువంటి ఒక యుద్ధము. ఆ యుద్ధములో ఆయన అక్కడ 3 విధాలైనటువంటి ఆ మకరములను ఆయన సంహరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 విధములైనటువంటి ఈ మకరములు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఘటసర్పానికి సూచనగా ఉన్నారు. ఆయన ఒక బలమైన గట్టిదైన గొప్ప ఖడ్గాన్ని చేతపట్టుకొని ఆయనే వాటిని సంహరిస్తాడు. ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి అని మనం చూస్తున్నాం. ఒక మనోహరమైన ద్రాక్ష తోట ఉంటుంది, దానిని గూర్చి మనమందరము ఒక కీర్తన అనేది పాడాలి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము నేను దాన్ని కాపాడుతున్నాను. ఆ దినమున నేను దానిని కాపు చేయుచున్నాను. ద్రాక్ష తోటని దేవుడే కాపు చేయుచున్నాడు. ప్రతి నిమిషము ఆ ద్రాక్ష తోటకి ప్రభు నీరు కట్టుచున్నాడు. ఎవరు దాని మీదకి రాకుండా దివారాత్రులు దేవుడు దానిని కాపు చేయుచున్నాడు, కాపాడుతున్నాడు. నా యందు క్రోధము లేదు, ఆయన యందు ఏ కోపము లేదు. గచ్చపొదలు బలురక్క చెట్లు ఒకవేళ ఆ ద్రాక్ష తోటలో ఉంటే యుద్ధము చేయువాని వలె అక్కడికి వచ్చి వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేస్తారని ప్రభు చెప్తున్నారు. ఈ ద్రాక్ష తోట అనేది ఇక్కడ చెప్పబడిన ఈ ద్రాక్షావనం, ఈ ద్రాక్ష తోట ఇది 1000 సంవత్సరములు జరగబోతున్న క్రీస్తు యొక్క పరిపాలన, 1000 సంవత్సరముల పరిపాలన యొక్క అనుభవం అది. అయితే ఈ యొక్క అనుభవాన్ని మనం సంఘానికి పోల్చి సంఘములో మనం 1000 సంవత్సరముల పరిపాలన యొక్క అనుభవాన్ని మన సంఘములో కనబడాలి. అలా సంఘంలో కనబడాలని ప్రభు కోరుకుంటున్నారు. వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యములో కనబడిన ఈ ద్రాక్షావనము అది 1000 సంవత్సరాల కాలంలో జరగబోతున్న ఒక అనుభవమైనది. మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక ద్రాక్ష తోటని మనం చూస్తాం. ఏ ద్రాక్ష తోట ప్రభు వేసినట్లుగాను అది సత్వగల కొండ మీద శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి ఆయన నాటి
ఒక తోట వేసినట్లుగాను, దాని చుట్టూ ఒక కంచె వేసినట్లుగా, ఒక గోడ కట్టినట్లుగా, ఒక బురుజు కట్టినట్లుగా, ఒక తొట్టి తొలిపించినట్లుగా మనం చూస్తాం. ఈ ద్రాక్ష తోట మంచి ఫలాలు ఫలించాలని ప్రభు అక్కడ ఫలం కొరకు ఎదురు చూశారు. అయితే ఈ ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు కనబడినాయి. కారు ద్రాక్షలు కనబడినందువల్ల ప్రభు అన్నారు, కంచెను తీసేస్తాను, గోడను పడగొడతాను, తొట్టిని తీసేస్తాను, బురుజును కూడా తీసేస్తాను, ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తారని ప్రభు చెప్పారు. ఈ ద్రాక్ష తోట అది ఇశ్రాయేలు జనాంగానికి, యూదా ప్రజలకి సూచనగా ఉంది. ఇశ్రాయేలు ద్రాక్ష తోట, యూదా ప్రజలు నాకు ఇష్టమైన వనము అని అక్కడే 5వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకుని వచ్చి వాగ్దానము చేయబడిన శ్రేష్టమైన స్థలములో వారిని నాటాడు. ఆయన వాళ్ళు మంచి ఫలాలు ఫలిస్తారని ఆయన ఎదురు చూశాడు. అయితే వారు కారు ద్రాక్షలు ఫలించారు. అందుకే ప్రభు చెప్తున్నారు, వారిని నేను విడిచిపెడతానని ప్రభు చెప్తున్నారు. ఆ ద్రాక్ష తోటంతా కూడా నేను తీసేస్తానని అక్కడ ప్రభు చెప్తున్నారు. 5వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయన న్యాయము కావలెనని చూడగా బలత్కారం కనబడిను, నీతి కావలెనని చూడగా రోదనము వినబడిను. ఈ ద్రాక్ష తోటలో దేవుడు ఏమి ఎదురు చూశాడంటే, న్యాయము కావాలని ఎదురు చూశాడు, నీతి కావాలని ఎదురు చూశాడు. అయితే న్యాయమునకు బదులుగా బలత్కారం కనబడింది, నీతికి బదులుగా రోదన వినబడింది. గనుక ప్రేమైన దేవుని బిడలారా, ఈ ఇశ్రాయేలీలో ఇక్కడ ఒక ద్రాక్షావనముగాను, యోధా జనులు దేవునికి ఇష్టమైన ద్రాక్షావనముగా కనబడుతున్నారు. మనం యెషయా గ్రంథంలో చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగము, అది రాబోయేటటువంటి 1000 సంవత్సరముల పరిపాలన అనుభవం. అక్కడ రాయబడిన 3వ వాక్యాన్ని మనం ఇందాక చదువుకున్నాం. దేవుడు దానిని కాపు చేయుచున్నాను అని చెప్పారు. ప్రతి నిమిషము నేను నీరు కడుతున్నానన్నారు. దివారాత్రులు కాపాడతానని చెప్పారు. ఆ 3వ వాక్యం ప్రారంభంలో నేను కాపు చేయుచున్నాను అన్నారు. అదే వాక్యం చివరిలో మరలా కాపాడుతున్నాను అన్నారు. దేవుని కాపుదల అనేది 2 విధాలుగా కనబడుతుంది. దేవుని యొక్క కాపుదల 2 విధాలుగా కనబడుతుంది. ఒకటి బయట కాపాడాలి, రెండవది లోపల కాపాడాలి. ఈ ద్రాక్షావనము అనేది మనం ఇక్కడ క్రొత్త నిబంధన సంఘానికి సూచనగా, సాదృశ్యముగా మనం తీసుకున్నట్లయితే, దేవుడి యొక్క సంఘాన్ని వెలుపట కాపాడాలి, లోపట కాపాడాలి. ఒకటి మన బాహ్య జీవితం కాపాడబడుతూ రావాలి, రెండవదిగా మన అంతరంగ జీవితం కాపాడబడుతూ రావాలి. దేవుడు మనల్ని కాపాడకపోతే మనము కాపాడబడలేము. ఆయన కాపాడితే మనం కాపాడబడతాం. ఆయన మనలను కాపాడునట్లుగా మనము ఆయనకు అప్పగించుకోవాలి. ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. దివారాత్రులు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన తన ప్రజలని, తన బిడలని ఆయన కాపాడుతూ వస్తారు. దేవుని యొక్క ఇంటి మీద యేసు ప్రభు నమ్మకముగా ఉన్నట్లుగాను, దేవుని యొక్క ఇంటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లుగా వాక్యములో రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, మన బాహ్య జీవితము, అంతరంగ జీవితం అది 2 కాపాడబడుతూ రావాలి. బాహ్య జీవితము, అంతరంగ జీవితం 2 అవసరం. దేవుడు పైరూపాన్ని చూడట్లేదులే, అంతరంగాన్ని చూస్తున్నాడు. నా అంతరంగం జాగ్రత్తగా ఉంటే, నా అంతరంగం పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది. నా దేహమును నేను పాడు చేసుకున్నా, నా దేహాన్ని అపవిత్రపరుచుకున్నా
పర్వాలేదు, అది దేవుడు చూడట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారేమో. అది పొరపాటు. ప్రియమైన దేవుని బిడలారా, అంతరంగ జీవితము పరిశుద్ధముగా ఉండాలి అంటే బాహ్య జీవితం పరిశుద్ధంగా ఉండాలి. బాహ్య జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే అంతరంగ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. కనుక బాహ్య జీవితంగా అంతరంగ జీవితముగా మనం కాపాడబడుతూ రావాలి. అందుకే మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన బాహ్య జీవితాన్ని, అంతరంగ జీవితాన్ని ద్రాక్ష తోట బయట, ద్రాక్ష తోట లోపల ప్రభు కాపాడుతూ వస్తారు. బయట పోరాటాలు ఉంటాయి, లోపల భయములు ఉంటాయి. అదే పౌలు చెప్పింది. బయట సువార్త ప్రకటించేటప్పుడు పోరాటాలు, సాతానుతో పోరాడాలి, అన్యజనులతో పోరాడాలి, ఇలా లోకరీతిగా పోరాడుతూ రావాలి. అదే లోపల భయం, లోపల కూడా భయముతో వణుకుతో ఆయన ఉంటున్నారు. లోపల కూడా పోరాడాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, బయట లోపట దేవుడు మనల్ని కాపాడుతూ రావాలి. గనుక మన జీవితం దేవునికి ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన కునుకక నిద్రపోక తన ప్రజల్ని ఆయన కాపాడుతున్నారు. మొదటి ఆ 3వ వాక్యం పైన ఆయన కాపాడుతున్నాను అన్నాడు. దాని క్రింద ప్రతి నిమిషము నేను ద్రాక్ష తోటకు నీరు కడుతున్నానని చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రతి నిమిషం సంఘం అనే ద్రాక్ష తోటకి ఆయన నీరు కడుతున్నారు. ఈ సంఘం అనే ద్రాక్ష తోటకి ప్రతి దినము నీరు అనేది అవసరం. ప్రతి నిమిషము కడుతున్నారు, ప్రతి దినము కడుతున్నారు. ప్రియమైన వారలారా, ఒక తోటకి నీరు లేకపోతే ఆ తోట నీరు లేనందున వేరు ఎండిపోయి చెట్టు ఎండిపోతుంది. ఆ తర్వాత ఫలం అనేది ఉండదు. చాలామంది ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి తీగలు ఎండిన స్థితిలోనే కనబడుతున్నారు, ఎండిపోయిన అనుభవంలో ఉంటున్నారు. ఎందుకంటే ఆ నీరు లేక ఎండిపోయినటువంటి ఒక స్థితి. అయితే ప్రభు అంటున్నారు, ప్రతి నిమిషం ప్రతిదినం ఆ ద్రాక్ష తోటకు నేను నీరు కడతాను అని. నీరు కట్టే తోట ఎలా ఉంటుందంటే అది పచ్చగా ఉంటుంది, అది సస్యశ్యామలంగా ఉంటుంది, అది అభివృద్ధి చెందుతూ వస్తుంది, అది పూతకొస్తుంది, కాయలు కాస్తుంది, కాయలు ఫలాలుగా మారుతాయి. ఆ ఫలాలు తను నాటిన తోట నాటిన యజమానునికి ఆ ఫలాలు అందిస్తుంది. ఏ చెట్టు అయినా సరే అది నాటిన తర్వాత అది పెరిగి పెద్దయి ఫలాలు కాస్తే కాసిన ఫలాలు అది తినదు, అది నాటిన వానికి దాని ఫలం ఇస్తుంది. మనమందరమును ఈ ద్రాక్ష తోటలో దేవుడు నాటిన చెట్లై ఉన్నాం. గనుక మనం అందరము ఫలాలు ఫలించి ఎవరికి ఇవ్వాలి? నాటిన వానికి ఫలం ఇవ్వాలి. ఆ ఫలములు ఆయన భుజిస్తాడు. ఆ ఫలములు భుజించినప్పుడు ఆయనకు సంతోషం. అది మన యందు ప్రభు ఆనందించే ఒక అనుభవం. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన మన యందు ఆనందించిన ఎడల, ఆయన మన యందు సంతోషించిన ఎడల వాగ్దానము చేసిన ఆ దేశంలో మనల్ని చేరుస్తాడని రాయబడింది. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళతాను, నేనుండే చోటున మీరును ఉండులాగున. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం చేసిన ఆ స్థలములో దేవుడు మనల్ని చేర్చాలంటే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేదాకా ప్రభు మన యందు ఆనందిస్తూ ఉండాలి, ఆయన మన యందు సంతోషిస్తూ రావాలి. అలా ప్రభు మన యందు ఆనందించి సంతోషించాలంటే ఆయన కొరకు మనం ఫలములు ఫలిస్తూ రావాలి. ప్రియమైన దేవుని బిడలారా, అలా మనం ఫలాలు ఫలించాలని, మనం అభివృద్ధి చెంది విస్తరించాలని ప్రతి నిమిషము ద్రాక్ష తోటకి ఆయన ఏం కడుతున్నాడు? నీరు కడుతున్నాడు. బిగ్గరగా హల్లేలూయా అని చెప్పండి. ఈ ద్రాక్ష తోటకి ప్రభువు కట్టిన ఆ నీరు, మొదటిగా ఆ నీరు ఏమై ఉన్నది? యెషయా గ్రంథము 12వ అధ్యాయం, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి యొక్క వాక్య భాగములో కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలోని నీళ్లు మీరు చేదుకుంటారు. ఇక్కడ ప్రభు ఆ తోటకి కట్టుచున్నటువంటి ఆ నీరు రక్షణాధారమైనటువంటి బావిలో నుండి చేదుకున్నటువంటి ఆ నీళ్లు. ఈ రక్షణాధారమైనటువంటి ఈ బావి, రక్షణకు ఆధారమైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసు. యేసు ప్రభు ద్వారానే రక్షణ అనేది కలిగింది. ఈ రక్షణాధారమైన బావి అనేది మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చూపిస్తుంది. ఆ బావిలో నుండి వచ్చేటటువంటి తీస్తున్నటువంటి ఆ నీళ్లు మనకు రక్షణని బయలుపరుస్తున్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా ఆయన ఉదయించారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. రక్షించిన వాడే మనల్ని అభిషేకిస్తున్నాడు గనుక ఆయన రక్షకుడు. ఆయన జన్మించినప్పుడు కూడా నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని గాబ్రియేలు దూత గొల్లలతో, గొర్రెలు కాచుకున్న కాపరులతో చెప్పినట్లుగా మన వాక్యములో చూస్తాం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన మీకు రక్షణని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయనకు సున్నతి చేయించడానికి దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి సేవకుడు, దైవజనుడైనటువంటి సిమియోను యేసు ప్రభుని తన చేతుల మీదకి తీసుకొని, నాదా సత్యస్వరూపి, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను, ఇక నేను సమాధానముగా నన్ను పోనీ అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఒక రక్షకుడుగా ఆయన వచ్చారు గనుక ఆయన ఈ ద్రాక్ష తోట కట్టుచున్న ఆ నీరు మొదటిగా మనకి బయలుపరుస్తున్న లేఖన సత్యం, అది రక్షణ అని మనం గమనిస్తున్నాం. ఈ రక్షణ అనేటటువంటి నీరు ఈ ద్రాక్ష తోటకి ఎందుకు కడుతున్నాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క అది రక్షించబడాలి, అది నశించిపోకూడదు. యేసు ప్రభు చెప్పారు, నేను నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే లోకమునకు వచ్చి ఉన్నానని చెప్పారు. గనుక ఏ ఒక్కరు నశించుట దేవునికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక ద్రాక్ష తోటలో కొన్ని తీగలు, ఎండిపోయే తీగలు ఉన్నాయి, కొన్ని మొక్కలు అవి చనిపోయే పరిస్థితిలో ఉంటున్నాయి. అయితే ఈ రక్షణ అనే నీరు కట్టినప్పుడు ఏమవుతుందంటే, అది చనిపోకుండా, అది నశించిపోకుండా, అది ఏమవుతుందంటే అది కాపాడబడుతుంది, అది తిరిగి మరలా రక్షించబడుతుంది. ఎందుకు ఆ ద్రాక్ష చెట్టు తోటలో నాటబడిన ఆ ద్రాక్ష చెట్టు లేక అంటుకట్టబడిన ద్రాక్ష తీగ అది ఎందుకు అది చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళింది, ఎందుకు అది ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళింది అంటే, అక్కడ ఆ చెట్టుకు అందవలసినటువంటి నీరు అందనప్పుడు, ఆ చెట్టుకు అందవలసినటువంటి రసాయన పదార్థాలు అవి అందనప్పుడు, నిజమైన ద్రాక్షావళిలో అంటుకట్టబడినప్పుడు ఆ ద్రాక్షావళిలో ఉన్నటువంటి సారం అంటుకట్టబడిన తీగకు అందనప్పుడు, ఆ నిజమైన ద్రాక్షావళిలో నిలిచి ఉండనప్పుడు ఎండిపోయే పరిస్థితి, చనిపోయే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావాలని ప్రభు ఇచ్చేయించుచున్నాడు. అందుకొరకే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి నిమిషం నీరు కడుతున్నాడు, ప్రతి దినము నీరు కడుతున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు. నాటబడిన ప్రతి మొక్క అది ఎదగాలి, ఫలించాలి, అది ప్రభుని సంతోషింపచేయాలి. దేవుడు వచ్చినప్పుడు వారిని తీసుకొని వెళ్ళి ఆయన సిద్ధపరిచిన స్థలములో ఉంచాలి. అందుకొరకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము నీరు కడుతున్నాడు. ఆ రక్షణ అనేటటువంటి ఆ నీరు కడుతున్నాడు. ప్రతిరోజు మనం రక్షించబడుతూ రావాలి, దినదినము మనం రక్షించబడుతూ రావాలి. ప్రారంభ దినాల్లో లోకంలో ఉన్న మనల్ని దేవుడు వెదకి వచ్చి రక్షించాడు. ఆ రక్షణ సరిపోతుంది అనుకోకూడదు. అది దేవుడు మనల్ని లోకములో నుండి రక్షించిన ఒక అనుభవం. ఇక ప్రతి దినము మనం రక్షించబడుతూ రావాలి.
ప్రతి దినము దేవుని బిడల యొక్క జీవితం భూమి మీద ఒక యుద్ధకాలం వంటిది. ప్రతిరోజు మనం పోరాడుతుండాలి, ప్రతిరోజు మనం రక్షించబడుతూ రావాలి. ప్రియమైన దేవుని బిడలారా, అందుకే ప్రతి నిమిషము ఆయన నీరు కడుతున్నానని ప్రభు చెప్తున్నారు. నశించిన దానిని నేను వెదకి రక్షించిన కొరకే వచ్చి ఉన్నానని ప్రభు చెప్తున్నారు. ఏ ఒక్కరు నశించకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, కొన్నిసార్లు ఆ తోటలో ఎండిపోతున్నటువంటి మొక్కలు, పాడైపోతున్నటువంటి మొక్కలు అనుకోవచ్చు, నేను పాడైపోతున్నాను, నేను ఎండిపోయాను, ఇక నేను తీసివేయబడతాను, నేను అగ్నిలో కాల్చబడిపోతానని. నిన్ను తీసివేయటం దేవునికి ఇష్టం లేదు. నీవు అగ్నిలో కాల్చబడటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ ఉదయకాలం మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మరొకసారి తిరిగి నీ రక్షణ అనుభవాన్ని నువ్వు నూతనపరుచుకోవాలి. దావీదులకు దేవుడు రక్షణ ఇచ్చారు. అయితే దావీదు ఆ రక్షణ అనుభవాన్ని ఆయన పోగొట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. 51వ కీర్తన 12వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు, నీ రక్షణ ఆనందం మరలా నాకు కలగచేయి. ప్రియమైన దేవుని బిడలారా, ఆ రక్షణ ఆయన కోల్పోయిన తర్వాత ఇక ఎండిపోయిన చెట్టును అనుకుంటున్నాడు ఆయన. ఇక నేను ఎండిపోయిన చెట్టును, ఎండిపోయిన తీగను దేవుడు నన్ను తీసివేస్తాడు, పారవేస్తాడు, అగ్నికి ఆహుతి అయిపోతానేమో అనుకొని ఆయన దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. నేను రక్షణలో నుండి బయటికి వెళ్ళకూడదు, ఆ రక్షణ నాకు కలగాలి, ఆ రక్షణలో నేను ఉండాలి, ఆ రక్షణలో నేను ఎదగాలి. నీ రక్షణ ఆనందం నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభు అని అడుగుతున్నాడు. నేడు చాలామంది ప్రారంభ దినాల్లో పొందిన ఆ రక్షణలో నుండి పక్కకు తొలుగుతున్నారేమో. ఈ ఉదయకాలం దావీదును జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా రక్షణ ఆనందం నీ యొద్ద నుండి పోకుండానట్లు కన్నీళ్లతో ప్రభు పాదాలు తడపండి, కన్నీళ్లతో దేవునికి మొరపెట్టండి. తప్పకుండా దేవుడు తిరిగి మరలా నీకు రక్షణ అనే నీరు కట్టి నిన్ను మరలా చిగురింపజేస్తాడు ఆయన, మరలా నిన్ను ఫలింపజేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడలారా, ఎండిన స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని బట్టి నీవు దిగులు చెందవద్దు, నువ్వు బాధపడవద్దు. దేవుడు నిన్ను చిగురింపజేసేదానికి, మరలా రక్షణ అని నీరు కట్టి నిన్ను ఫలింపజేసేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనకు నువ్వు అవసరం, ఆయనకు నువ్వు కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. గనుక నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకొని నేను ఎండిపోయాను, నేను ఇక ఉండను, నా వేరు కుళ్ళిపోయింది, ఇక నేను ఉండను అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడైతే నిన్ను అలా ఉండాలని, అలా చూడాలని ప్రభు అనుకోవటలేదు. ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. తిరిగి మరలా ఆయన నీకు రక్షణ అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, దినదినము రక్షణ పొందుతూ రావాలి. ప్రతిరోజు మనం రక్షించబడుతూ రావాలి. మనం పొందిన ఆ రక్షణ మనం కొనసాగించాలని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. పౌలు చెప్తున్నారు, ఫిలిప్పీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ చెప్తున్నారు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉంటున్నారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని బిడలు ఎల్లప్పుడూ విధేయత కలిగిన వారు. ఏదో అనుకూలమైన సమయంలో అవసరతల కొరకై విధేయత చూపి వంగి వంగి నమస్కారాలు చేసి, అనుకూలత లేనటువంటి సమయంలో అవసరాలు తీరిన తర్వాత గర్వించే పరిస్థితులు లేరు. ఎల్లప్పుడూ మీరు విధేయులై ఉన్నారు. అలాగే మీ ఎదుట నేను ఉన్నప్పుడు మీరు ఎలాగూ నడుచుకున్నారో, మీ ఎదుట లేనప్పుడు కూడా మరి ఎక్కువగా మీరు అలా నడుచుకోవాలి. సేవకులు మీ ఎదుట ఉన్నప్పుడే కాదు, మీ ఎదుట లేనప్పుడు కూడా మీరు విధేయులై ఉండాలి. సేవకులు మీ ఎదుట ఎంతసేపు ఉంటారు? ఈరోజు ఒక 2 గంటల సేపు 3 గంటల సేపు ఇక్కడ మందిరంలో సేవకులు ఎదుట ఉంటారు. తిరిగి మీరు వెళ్ళిపోయిన తర్వాత 6 దినాలు మరలా మీరు సేవకుల ఎదుట ఉండరు. 6 దినాలు సేవకుల మీ ఎదుట లేనప్పుడైనా, దేవుని సేవకుల మీ ఎదుట ఉన్నప్పుడైనా
మీరు ఎలా ఉండాలంటే మీరు విధేయులై ఉండాలి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎలాగో నడుచుకున్నారో నేను మీ యొద్ద లేనప్పుడు కూడా అలాగే నడుచుకోండి. మరీ భయముతో వణుకుతో మీ స్వంత రక్షణ మీరు కొనసాగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ మనం ఏం చేయాలంటే అది కొనసాగించాలి. అది ఎంతవరకు కొనసాగించాలంటే కడవరి కాలపు రక్షణ బయలుపరచబడేంత వరకు. కడవరి కాలపు రక్షణ బయలుపరచబడుతుంది మన ప్రభు వచ్చినప్పుడు. అప్పుడు మన దేహానికి విమోచన దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కడవరి కాలపు రక్షణ బయలుపరచబడేంత వరకు మీరు పొందిన రక్షణ కొనసాగించండి. ఆ రక్షణ మీరు పోగొట్టుకోవద్దు. ఆ రక్షణ మీరు కాలదన్నుకోవద్దు. ఆ రక్షణలో మీరు నిలిచి ఉండాలి. గనుక ఆ రక్షణ మీరు కొనసాగించాలి. ప్రభు యొక్క రాకడ వరకు సంఘములో ఉన్న దేవుని బిడ్డలు ఆ రక్షణ కొనసాగించాలని ప్రభు ఏం చేస్తున్నారంటే ప్రతి నిమిషం ఆ ద్రాక్ష తోటనే సంఘానికి ఆయన రక్షణ అనే నీరు కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ఈ రక్షణని మనం కొనసాగించాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటకి ప్రతి నిమిషము ఆయన కడుతున్న నీరు అది రక్షణ అనుభవం. రెండవదిగా వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు రథంలో ఉన్నారు. రథంలో ఉన్నప్పుడు నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నారు. గొర్రెపిల్ల వధించబడినప్పుడు బొచ్చు కత్తిరించి వాని యొద్ద ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగే ఆ గొర్రెపిల్లలాగా యేసయ్య మౌనంగా ఉండి వధించబడ్డాడు. ఆయన కార్చిన రక్తములోనే మనకు విడుదల విమోచన అనేది ఉన్నది అని ఆ యెషయా గ్రంథమైన చదువుతున్నప్పుడు దాన్ని చక్కగా వివరించి దాని అర్థమయ్యేటట్టుగా నపుంసకునికి ఫిలిప్పు బోధించారు. ఎప్పుడైతే గొర్రె పిల్లను గూర్చిన ఉపదేశం, యేసు క్రీస్తు యొక్క బలిని గూర్చిన ఉపదేశం, యేసు క్రీస్తు యొక్క రక్తమును గూర్చిన ఉపదేశం నపుంసకుడు విన్నాడో మనసులో మార్పు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఇక ఆ తర్వాత ఆయన బాప్తీసం తీసుకోవాలని తీర్మానం చేశాడు. బాప్తీసం తీసుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. వెంటనే అక్కడ నీళ్లు ఉన్నట్టు ఒక చోటు వాళ్ళకి కనబడింది. అప్పుడు నపుంసకుడు చెప్పాడు, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, నేను బాప్తీసం పొందడానికి ఆటంకం ఏముంది? ఇక్కడ నీళ్లున్నాయి, నేను బాప్తీసం పొందడానికి ఆటంకం ఏముంది? నువ్వు బాప్తీసం పొందడానికి ఆటంకం ఏమి లేదు. వాక్యం చదివావు, చదివిన వాక్యం అర్థం కాకపోతే సేవకుడు నీకు వివరించాడు, అది నీకు అర్థమైంది. ఆ వాక్యం ఖడ్గము వలె నీ హృదయంలోనికి దూసుకొని వెళ్ళింది. నీ మనస్సులో మార్పు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది, పాప గ్రహింపు కలిగింది. ఇక ఇప్పుడు నీళ్లున్న చోటుకు వచ్చావు. ఇప్పుడు నీవు రథం దిగి నీళ్ళలోకి దిగి బాప్తీసం పొందుతానంటున్నావు. పొరపాటేమీ లేదు. గనుక ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు. వాళ్ళిద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు నపుంసకునికి బాప్తీసం ఇచ్చాడు. ఆ తర్వాత ఫిలిప్పు కొనిపోబడ్డాడు ఆత్మచేత. నపుంసకుడు తన త్రోవలో సంతోషంగా వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ నీళ్లున్నటువంటి ఒక చోటుకు వచ్చారు. దేవుడు సంఘానికి ఆయన కట్టుచున్న నీరు మరొక అనుభవం ఏంటంటే ఇది బాప్తిస్మ సత్యమును బోధిస్తుంది. ఈ ద్రాక్ష తోటకి బాప్తిస్మ సత్యం అవసరం. క్రొత్త నిబంధన సంఘానికి బాప్తిస్మ సత్యం అవసరం. బాప్తిస్మ అనేది కావాలి. క్రొత్త నిబంధన సంఘములో ఉన్న బిడలు నీటి మూలముగా జన్మించాలి, బాప్తిసం పొందాలి. ప్రియమైన దేవుని బిడలారా, బాప్తిసం పొందే అనుభవంలో యేసు ప్రభు చెప్పారు యోహానుతో, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నది. బాప్తిసం పొందినప్పుడు నీతిని నెరవేరుస్తున్నాం. అది నీటి మూలముగా జన్మించాలి.
నికోదేముతో యేసు ప్రభు చెప్పారు, నీటి మూలముగా జన్మించినటువంటి వాడు దేవుని రాజ్యమును చూస్తాడు. దేవుని రాజ్యమును చూచే అనుభవం నీకు కావాలి అంటే నీవు నీటి మూలముగా జన్మించాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యం మనం చూస్తాం. దేవుని రాజ్యం ఏమై ఉన్నది? దేవుని రాజ్యము 3 అనుభవాలుగా చెప్పబడింది. 1 నీతి, 2వది సమాధానం, 3 పరిశుద్ధాత్మల ఆనందం. దేవుని రాజ్యం నీతి. అందుకే ఇక్కడ యేసు ప్రభు కూడా నీతిని నెరవేర్చడం మనకు తగి ఉన్నది. అది దేవుని రాజ్యమును చూచేదానికి ఒక అనుభవం అయి ఉన్నది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, సంఘానికి 2వదిగా ఈ ద్రాక్షావనానికి ప్రభు ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. అది బాప్తిస్మ సత్యం. ఎందుకొరకనగా సంఘము దేవుని రాజ్యమును గుచ్చిన ఒక దర్శనం కలిగి ఉండాలి. సంఘము దేవుని రాజ్యమును గుచ్చిన ఒక ప్రకటన కలిగి ఉండాలి. సంఘము దేవుని యొక్క రాజ్యమునకై సిద్ధపడాలి. దేవుని రాజ్యానికి సంఘం సిద్ధపడాలంటే దేవుని రాజ్య ప్రకటన లేకుండా, నీతిని నెరవేర్చకుండా, బాప్తిస్మ సత్యము నెరవేర్చకుండా, దేవుని రాజ్య ప్రకటన పొందకుండా దేవుని రాజ్యములో మనం ప్రవేశించలేము. అందుకొరకే సంఘానికి ఆయన నీరు కట్టుచున్నారు ప్రతి నిమిషము. అంటే ప్రతి నిమిషం బాప్తిస్మమును గూర్చిన బోధ నీకు హెచ్చరికగా తెలియచేయబడుతుంది. ఇంకా నీవు బాప్తిస్మానికి తడవు చేసినట్లయితే దేవుని రాజ్య ప్రకటన నీకు బయలుపరచబడదు. దేవుని రాజ్యమును గుచ్చిన ఆ దర్శనం నీకు అనుగ్రహించబడదు. గనుక దేవుని యొక్క రాజ్యం అనేది నీతిని నెరవేర్చిన వారికే, అనగా నీటి మూలముగా జన్మించిన వారికే ఆ రాజ్యమును గుచ్చిన ఒక ప్రకటన ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం బాప్తిసం పొందాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 32వ వాక్యము నుంచి 34వ వాక్యం వరకు చదువుకుందాం. అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ ఘడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తీసం పొందిరి. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించి. చెరసాల సైనికుడు ఇక్కడ పౌలు శీలను ఆ రాత్రి తన ఇంటికి తీసుకొని వచ్చారు. తన ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుని వాక్యం వాళ్ళకు బోధించారు. తనకిని తన ఇంటిలో ఉన్నవారికి ఆ రాత్రి దేవుని వాక్యం బోధించారు. అర్ధరాత్రి అక్కడ ఒక అద్భుతం జరిగింది. చెరసాల సంఖ్యలన్నీ, చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి, పునాదులు కదిలించబడ్డాయి. భూకంపం కలిగినందువల్ల అందరి బంధకాలు ఊడిపోయినాయి. అప్పటికే చెరసాల్లో వాళ్ళు బంధించబడిన స్థితిలో చాలా దెబ్బలు కొట్టబడి రక్తపు మడుగులో ఉన్నారు. గాయాలైపోయిన వాళ్ళ దేహం గాయాలైపోయినాయి. ఆ రాత్రి ఆ చెరసాల సైనికుడు వారిని తన ఇంటికి తీసుకొని వచ్చారు. గాయాలతోనే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి బోధించారు. వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారి గాయములను కడిగారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యం వారికి బోధించబడింది. ఆ రాత్రి వాక్యం బోధించబడింది. అర్ధరాత్రి అద్భుతం దేవుడు చేశాడు. ఆ అర్ధరాత్రి వాళ్ళు విడుదల పొందారు. అర్ధరాత్రి దాటింది, ఇక వాళ్ళ ఇంటికి వచ్చారు, వాక్యం బోధించారు. ఇంకా చీకటి ఉంది. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత చీకట్లోని వాక్యం వింటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దీపం తీసుకొని వచ్చి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం బోధించబడింది. ఆ వాక్యం వాళ్ళు విన్నారు. ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం వాళ్ళలో క్రియ జరిగింది. ఆ వాక్యం వాళ్ళ హృదయంలోనికి ఖడ్గంలాగా దూసుకొని వెళ్ళిపోయింది. వాక్యం విన్న తర్వాత వాళ్ళ గాయములు కడిగారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళ గాయాలు కడిగారు. ఆ తర్వాత బాప్తీసాలు పొందారు. బాప్తీసాలు పొందక మునుపు ఒకటి వాక్యం విన్నారు. తర్వాత వారి గాయాలు కడిగారు. ఆ తర్వాత బాప్తీసం పొందారు. గమనించండి, బాప్తీసం పొందేటప్పుడు, దేవుని నీతిని నెరవేర్చేటప్పుడు మొదటిగా వాక్యం వినాలి. వాక్యం లేకుండా బాప్తీసం పొందకూడదు. వాక్యం లేకుండా బాప్తీసం తీసుకోకూడదు. చాలామంది వాక్యం వినకుండానే, వాక్యం లేకుండానే, వాక్యం హృదయంలో లేకుండానే, వాక్యం ద్వారా కలిగే పశ్చాత్తాపం లేకుండానే నీళ్లుంటాయి కదా, బాప్తీసాలు ఇస్తున్నారు, నీళ్ళలోకి దిగి బాప్తీసాలు తీసుకొని వెళ్ళిపోతారు.
కానీ వాళ్ళల్లో దైవ కార్యం జరగదు. తిరిగి మరల తొట్టిల్లిపోయే అనుభవాలు ఎదురవుతాయి. మరలా వాళ్ళు పడిపోయిన స్థితిలోనికి తీసుకురాబడతారు. వాక్య వినాలి, వాక్యము ద్వారా పశ్చాత్తాపం కలగాలి. అప్పుడే నువ్వు బాప్తీసానికి సిద్ధపడాలి. రెండవదిగా వాళ్ళ గాయాలు కడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయాలు కడగాలి. ఎవరెవరికి నువ్వు గాయం చేశావో ఆ గాయాలు కడగాలి. ఎవరెవరిని మాటల ద్వారా నువ్వు గాయపరిచావో, ఎవరెవరిని మాటల ద్వారా నువ్వు బాధ పెట్టావో, ఎవరెవరిని మాటల ద్వారా నువ్వు ఇబ్బంది పెట్టావో ఆ గాయాలన్నీ కడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిదాలన్నీ ఒప్పుకోవాలి. గాయములన్నీ కడిగిన తర్వాత అప్పుడు వాళ్ళు బాప్తీసం పొందారు. ఆ బాప్తీసాలు పొందిన తర్వాత వాళ్ళకు ఆహారం పెట్టి విశ్వాసం ఉంచి ప్రభునందు ఆనందించారు. ప్రియమైన వారులారా, ఇక్కడ వీళ్ళు బాప్తీసాలు పొందడానికి, చెరసాల సైనికుని యొక్క కుటుంబం బాప్తీసాలు పొందడానికి ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు సమయం పట్టింది? ఎంత సమయం తీసుకున్నారు? ఎన్ని సంవత్సరాలు సమయం తీసుకున్నారు? అర్ధరాత్రి విడుదల కలిగింది. ఆ అర్ధరాత్రి విడుదల కలిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తెల్లవారక మునిపే వాక్యం విన్నారు, గాయాలు కడిగారు, బాప్తీసాలు పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచారు, ప్రభునందు ఆనందించారు. వాళ్ళకి ఎంత సమయం పట్టింది? కొన్ని గంటల సమయంలోనే వాళ్ళు బాప్తీసాలు పొందారు. కొన్ని రోజుల తరబడిగా వాక్యం వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, బాప్తిస్మానికి విధేయత చూపట్లేదు. కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నారు, బాప్తిస్మానికి లోపడటం లేదు. వీళ్ళకి ఎంతో సమయం పట్టలేదు బాప్తీసాలు పొందడానికి. దేవుని వాక్యం వాళ్ళ క్రియ జరిగింది, వెంటనే వాళ్ళు బాప్తీసం పొందారు. దేవుడు ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. ప్రతి నిమిషము బాప్తిస్మానికి వచ్చిన బోధ సంఘానికి వినిపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే అది దేవుని నీతిని నెరవేర్చడం, దేవుని రాజ్యమునకు వచ్చిన ఒక ప్రకటన, ఒక దర్శనం కలుగుతుంది. వాళ్ళు బాప్తీసాలు పొందారు కనుక ఇక్కడ వాళ్ళకు దేవుని రాజ్యమునకు వచ్చిన ఒక దర్శనం కలిగింది. వాళ్ళు దేవుని రాజ్యము చూడగలుగుతున్నారు. మొదటిగా నీతి నెరవేర్చారు, ఆ తర్వాత వాళ్ళు సమాధానాన్ని పొందబోతున్నారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం అనుభవించబోతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది మొదటి అనుభవంలోనికి రావటం లేదు. ఇంకా సమయం ఉందనుకుంటున్నారు, ఇంకా సంవత్సరాలు ఉన్నాయనుకుంటున్నారు. సమయం లేదు, సంవత్సరాలు లేవు, కాలము సంకుచితమై ఉన్నది. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా కనబడుతుంది. గనుకనే ప్రభు నీరు కడుతున్నారు. ఆ నీరు రెండవదిగా బాప్తిస్మ సత్యమును మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో విషయాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వాక్యములు చదువుకుందాం. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోయే ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పాను. చాలు. యేసు ప్రభు చెప్తున్నారు మూడవదిగా, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ మరొక జలాల్ని మనం చూస్తున్నాం. ఇవి తాను పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ప్రభు చెప్పారు. ఈ జలములు పరిశుద్ధాత్మ జలాలు. ప్రతి నిమిషము దేవుడు నీరు కడుతున్నాడు కదా. మూడవదిగా ఆ నీటి యొక్క సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం. ప్రతి నిమిషము పరిశుద్ధాత్మ అనుభవం మనకు కావాలి. అందుకే పౌలు చెప్తాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ఆనందించాలని చెప్తాడు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులై ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులై ఉండాలి. శనివారం ఆత్మకూటానికి వచ్చినప్పుడు వాయిద్యాలు వాయించి పాట పాడినప్పుడు మాత్రమే ఆత్మతో నింపబడటం కాదు. ఆదివారం ఆరాధనలో ఆత్మతో నింపబడటం కాదు. ఎల్లప్పుడూ మనము ఆత్మ పూర్ణులమై ఉండాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. ప్రతి నిమిషము ఈ నీరు ప్రభు కడుతున్నాడు.
ప్రతి నిమిషము ప్రతి క్షణం పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడి ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ రావాలి. అది ప్రభు కోరుకుంటున్నారు. సంఘం పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ ఆనందించాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలు దేని యందు ఆనందిస్తున్నాయంటే సన్మానాల యందు ఆనందిస్తున్నాయి. ఘనతల యందు సంఘాలు ఆనందిస్తున్నారు. పొగడ్తల యందు ఆనందిస్తున్నారు. డబ్బు యందు ఆనందిస్తున్నారు. పదవుల యందు ఆనందిస్తున్నారు. సంఘం అనేది దేని యందు ఆనందించాలి? సంఘము దేనిలో పూర్ణత చెందుండాలి? సంఘము పరిశుద్ధాత్మలో పరిపూర్ణత చెందుండాలి. సంఘము పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ రావాలి. ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. ఆ నీరు సంఘానికి పరిశుద్ధాత్మ నింపుదల. ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అవి పొంగి ప్రవహిస్తాయి. అది లేఖనం. అది నా యందు మీరు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచితే లేఖనము చెప్పినట్లుగా మీ కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయి. పరిశుద్ధాత్మ మీ యొద్ద నుండి ప్రవాహములాగా ప్రవహించాలి. నీలో నీవు విశ్వసించినప్పుడు నీ కడుపులో నుండి పొంగి ప్రవహిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అది నీ ఇంట ఉన్న వారందరిలోనికి ప్రవహించాలి. అది నీ ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ప్రవహించాలి. ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనం కలిగి ఉండాలి. విశ్వసించినప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం. పౌలు పై ప్రదేశాలలో ప్రకటిస్తూ వచ్చి ఆయన ఎఫెసునకు వచ్చారు. ఎఫెసునకు వచ్చినప్పుడు ఎఫెసు సంఘస్థుల్ని ఆయన ఒక క్వశ్చన్ చేశారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వాక్యం. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందితిరా? అదే క్వశ్చన్ ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందారా? వాళ్ళు సమాధానం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు ఎవరిని బట్టి బాప్తీసం పొందారు? యోహాను ఇచ్చిన బాప్తీసమే మాకు. ఆయన ఇచ్చిన బాప్తీసం అది మారు మనసు పొందమని ఇచ్చాడు. కనుక ఇప్పుడు మరలా వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య నామములో మరలా వాళ్ళు బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన తర్వాత 6వ వాక్యం చదవండి. అక్కడే తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకు మొదలుపెట్టారు. వారు బాప్తీసాలు పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారిలో 2 కార్యాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి భాషలు మాట్లాడారు, రెండవదిగా ప్రవచనాలు ప్రవచించారు. మీరు పరిశుద్ధాత్మను విశ్వసించినప్పుడు పొందితిరా? మీరు పొందినట్లయితే 2 కార్యాలు కనబడాలి. ఒకటి భాషలు మాట్లాడాలి, రెండవది ప్రవచనాలు చెప్పాలి. వాళ్ళు భాషలు మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు సంఘానికి ఆయన ప్రతి నిమిషము నీరు కడుతున్నానన్నాడు. ఆ పరిశుద్ధాత్మని నీరు కట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీటి ద్వారా సంఘములో ఈ ద్రాక్ష తోటలో 2 అనుభవాలు కనబడాలి. ఒకటి అన్య భాషలు మాట్లాడాలి, రెండవదిగా ప్రవచనాలు ప్రవచించాలి. క్రొత్త నిబంధన సంఘములో అన్య భాషలు ఉండాలి. క్రొత్త నిబంధన సంఘములో ప్రవచనాలు ఉండాలి. ఒకడంటాడు భాషలు లేవని, ఒకడంటాడు, మరొకడంటాడు ప్రవచనాలు లేవని. భాషలు లేవు, ప్రవచనాలని చెప్పడానికి మనం ఎవరము?
వాక్యమే చెప్తుంది భాషలు ప్రవచనాలు ఉన్నట్టుగా. వాక్యం ఏది చెప్తుందో అది సంఘములో ఉంటుంది. వాక్యం చెప్పకపోతే అది ఉండదు. భాషలు లేవనడానికి, ప్రవచనాలు లేవనడానికి మనమెవరం? మనుషులెవరు? భాషలు ఉన్నాయని చెప్తుంది వాక్యం, ప్రవచనాలు ఉన్నాయని చెప్తుంది వాక్యం. నీవు పరిశుద్ధాత్మను పొందితే నువ్వు అన్య భాషలు మాట్లాడతావు. అన్య భాష అనేది నీది కాదు, అది పరాయి భాష. అన్య భాష అనేది నీది కాదు, అది నీది కాని భాషే అన్య భాష. అది నీకు అర్థం కాకపోవచ్చు, ప్రక్కనున్న వారికి అర్థం కాకపోవచ్చు. అన్ని భాషలు అర్థం చేసుకొని అర్థం గ్రహించగలిగినటువంటి వాడు పైనున్నాడు, ఆయనకు అర్థమవుతుంది. భాషలు విడగొట్టిందే ప్రభు, భాషలు విడగొట్టిందే ప్రభు. ఆ భాషలు విడగొట్టబడిందే బాబేలు గోపురం దగ్గరికి విడగొట్టబడ్డాయి. అప్పటి వరకు మనుషులందరికీ ఒకటే పలుకుండేది, ఒకటే భాష ఉండేది. అక్కడ దేవుడు మనుషుల యొక్క భాషల్ని ఆయన విడగొట్టాడు. అప్పుడు నానావిధ భాషల మనుషులు మాట్లాడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతూ వచ్చారు. ఏ భాష మాట్లాడే వాళ్ళు ఏ భాష అయితే మాట్లాడుతున్నారో వారు ఆయా గ్రూపులుగా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భాషలు విడగొట్టిన వాడికి అన్ని భాషలు ఆయనకు అర్థమవుతాయి. మనిషికి నోరిచ్చింది దేవుడే, మనిషికి మాట ఇచ్చింది దేవుడే. గనుక నీవు ఏ భాష మాట్లాడినా ఆ భాష దేవుడు వింటాడు, అది ఆయనకు అర్థమవుతుంది. గనుక మనం మాట్లాడే అన్య భాష దేవునికి అర్థమవుతుంది, ఆయన వింటాడు. అలా భాషలతో మాట్లాడేవాడు పౌలు అంటాడు, తనకు తాను క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. అతడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడి తనకు తాను క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. ఆ తర్వాత ప్రవచనాలు చెప్పారు. ప్రవచనం అనేది అందరికీ అర్థమవుతుంది, ప్రవచనం అనేది అందరికీ వినబడుతుంది, అర్థమవుతుంది. గనుక ప్రవచించువాడు ఏం చేస్తున్నాడంటే అందరికీ క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన వారు మొదటిగా అన్య భాషలు మాట్లాడి తనకు తాను క్షేమాభివృద్ధి కలగజేసుకుంటారు. రెండవదిగా ప్రవచనాలు చెప్పి అందరికీ క్షేమాభివృద్ధి కలగజేస్తారు. ఇది పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు ఎవరికి దుఃఖాన్ని మిగిల్చడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు ఎవరిని బాధ పెట్టడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు ఎవరిని దూషించడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు ఎవరిని ఇబ్బంది పెట్టరు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలగజేసుకొని అందరికీ క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ నింపుదల. ఈ పరిశుద్ధాత్మ నింపుదల సంఘములో కలిగి ఉండాలి. అదే క్రొత్త నిబంధన సంఘములో కలిగి ఉండాలి. ఈ అభిషేకాన్ని ప్రభు సంఘానికి అనుగ్రహించాడు. ఈ అభిషేకముతో ప్రతి ఒక్కరు నింపబడాలి. అందుకే మీరు ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీ కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయి. అది ఎప్పుడో అనుకోవద్దు, ఇప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఇప్పుడే నీ కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయి. ఇప్పుడే దేవుని అభిషేకముతో నింపబడతావు. ఇప్పుడే అన్ని భాషలు మాట్లాడతావు. ఇప్పుడే ప్రవచిస్తావు. ఆత్మ కార్యం మన మధ్యలో జరగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నింపుదల అనేది సంఘము కలిగి ఉండాలని వాక్యము మనకి హెచ్చరిస్తుంది. ప్రతి నిమిషము ఆయన నీరు కడుతున్నాడు. ఆ నీరే పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ అనుభవాన్ని చూద్దాం. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం గమనిద్దాం. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వాక్యం. దేవుడు లేహీలో ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత అతని ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం, దేవుడు లేహీలో ఒక గోతిని చీల్చాడు. సంసోను ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో 1000 మంది ఫిలిస్తీయుల్ని చంపాడు. 1000 మంది ఫిలిస్తీయుల్ని చంపి 2 కుప్పలు వేశాడు. ఆ తర్వాత సంసోను దప్పికొన్నాడు. ఆయన దప్పికొని దేవునికి మొరపెట్టాడు. ఇంత గొప్ప యుద్ధం చేసి పోరాడిన తర్వాత దప్పిక చేత నేను చచ్చిపోతున్నానే అని దేవునికి మొరపెడితే
లేహీలో ఒక గోతిని దేవుడు చీల్చాడు. ఆ గోతిని చీల్చినప్పుడు నీళ్లు ప్రవహించినాయి. ఆ నీళ్లు సంసోను తాగినప్పుడు ఆయన ప్రాణము తెప్పరిల్లింది. ఈ నీళ్లు ఏం చేస్తున్నాయి తెలుసునా? ప్రాణమును తెప్పరిల్ల చేస్తున్నాయి. ఈ నీళ్లు ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తున్నాయి. మనకు ఒక దప్పిక ఉండాలి, మన దప్పికొని ఉండాలి, మనలో ఒక దప్పిక అనేది ఉండాలి. ఆ దప్పికతోనే మన ప్రభుకి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మన దప్పికని ఆయన తీరుస్తాడు. యేసు ప్రభు సేవ ప్రారంభించింది ఆకలితో ప్రారంభించాడు. ఆయన సేవ ముగించేటప్పుడు దప్పికతో ముగించాడు. దేవుని యొక్క పరిచర్య అనేది ఆకలి దప్పికతో కూడింది. దేవుని బిడలందరికీ కూడా ఎల్లప్పుడూ ఆకలి దప్పిక అనేది ఉండాలి. అందుకే ఆయన మొదటి ప్రసంగంలోనే చెప్పారు, ఆకలి దప్పిక కలిగిన వారు మీరు ధన్యులని చెప్పాడు. మీరు తృప్తిపరచబడతారు. ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారని చెప్పారు. ఆకలి అనేది మనకు ఉండాలి. కడుపు నిండిన స్థితి అనేది మనకు ఉండకూడదు. ఎప్పుడూ మనం ఆకలికొని ఉండాలి. చూడండి, కడుపు నిండిన స్థితి ఉంటే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కివేస్తాడు. ఆకలిగా ఉన్న వానికి చేదు వస్తువైనను తీయగా ఉంటుందని సామెతలో రాయబడింది. గనుక మనకు కడుపు నిండిన స్థితి ఉంటే తేనె పట్టైనా తొక్కేస్తాం. తేనె అది మధురమైనది, నోటికి తీపిగా మధురమైనది. కడుపు నిండిన స్థితి మనకుంటే దాని విలువ తెలియదు. దేవుడు మనకు ఒక తేనె పట్టును అనుగ్రహించినప్పుడు కడుపు నిండిన స్థితిలో మనం ఉండకూడదు. అలా కడుపు నిండిన స్థితిలో ఉంటున్నాడు కనుకనే తేనె యొక్క విలువ తెలియక దాని కాళ్ళతో తొక్కుతున్నారు. సంఘం యొక్క విలువలు, సేవ యొక్క విలువలు, క్రొత్త నిబంధన సంఘం యొక్క ఐశ్వర్య విలువలు తెలియక వాటిని కాళ్ళతో తొక్కుతున్నారు. క్రొత్త నిబంధన సంఘం యొక్క ఐశ్వర్యముల నుంచి బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతున్నారు. కడుపు నిండిన స్థితి అది. మనం ఆకలిగొన్న ఒక స్థితి అనేది మనకుందనుకో, దప్పిగొన్న ఒక స్థితి అనేది మనకుందనుకో, మనకు చేదు వస్తువు అయినా అది ఎలా ఉంటుందంటే అది తీయగా ఉంటుంది. సంఘములో మనకు శ్రమలైనా, సంఘములో మనకు నిందలైనా, సంఘములో మనకు ఇబ్బందులైనా, సంఘములో మనకు దూషణ మాటలైనా, సంఘములో మనల్ని హింసిస్తున్నా సరే అది మనకు ఎలా ఉంటుందో తెలుసునా? అది మధురంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆకలిగొని ఉన్నాం, మనం తప్పికతో ఉన్నాం. అది చేదైన అనుభవం అయినా సరే అది మనకు తీయగా ఉంటుంది. పేతురు యొప్పే పట్టణంలో చర్మకారుని ఇంట ఆకలిగొన్నాడు. ఆయన ఆకలిగొన్నప్పుడు ఇంటి వారు ఆహారం సిద్ధపరచడం ఆలస్యమైంది. ఆయన మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు దర్శనం కలిగింది. ఆకలిగొన్న వానికి అక్కడ దర్శనం కలిగింది. గనుక ఆకలి దప్పిక అనేది మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఇలా మన దప్పిక కలిగినప్పుడు మన దేవునికి మొరపెడితే ఆయన ఒక గోతిని చీల్చాడు. ఆయన ఆ గొయ్యి చీల్చబడిన తర్వాత నీళ్లు ప్రవహించి అవి తాగినప్పుడు ప్రాణం తెప్పరిల్లింది. సంఘములో నీ ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉన్నదేమో, సంఘములో నీ ప్రాణం జీవ మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నదేమో. ఇక నీ ప్రాణమును గురించి ఇన్ని సమస్యల మధ్యలో నేను బ్రతుకుట అవసరమా, ఇక నేను ఎందుకు బ్రతకాలని నీ ప్రాణం అటు ఇటు జీవ మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నదేమో. ఇదిగో ఈ ఉదయకాలం ప్రభువు నీతో చెప్తున్నారు, నీ కొరకు ఒక గొయ్యి చీల్చబడుతున్నది. నీ కొరకు చీల్చబడుతున్న గొయ్యి అది ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు చీల్చబడుతున్నాడు. ఆయనలో నుండి ఒక నీరు ప్రవహిస్తున్నది. ఆ నీరు నీ ప్రాణము తెప్పరిల్ల చేసేటటువంటి నీరు అది. ఆ నీరు నీవు తాగితే నువ్వు చనిపోవు, నీ ప్రాణం తెప్పరిల్లుతుంది, నువ్వు బ్రతుకుతావు. అందుకొరకే నీ కొరకు ఆయన ప్రతి నిమిషము నీరు కట్టుచున్నారు. ఆ నీరు నీవు తాగి నీవు ప్రాణము తెప్పరిల్లాలి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు. ఫలితం ఏముంది? సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఫలితం లేదు. అందుకే ప్రాణం విలువైనది. ఆ విలువైన ప్రాణముతో నువ్వేం చేయాలి? నీ ప్రాణము నిత్యము బ్రతకాలంటే నువ్వేం చేయాలి? అందుకే దావీదు చెప్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, మేలుతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు చనిపోవు, దేవుని స్తుతించే ప్రాణము చనిపోదు.
దేవుని యందు అతిశయిస్తున్న ప్రాణం అది చనిపోదు. దేవుని స్తుతించే ప్రాణానికి మరణము లేదు. అందుకే దావీదు అంటాడు, నేను చావను, నేను సజీవుడనై నా దేవుని కార్యాలు నేను వివరిస్తాను. ఎందుకనగా నా ప్రాణముతో నేను దేవుని స్తుతించుచున్నాను. నా ప్రాణం ఆయన మేలులతో తృప్తి చెందుతుంది. నా ప్రాణమును ఆయన బ్రతికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు మనకు దేని చూపిస్తున్నాయంటే, మొదటి కీర్తనలోనే రాయబడి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఈ నీటి కాలువలు అనేది దేని మనకు చూపిస్తున్నదంటే, ధర్మశాస్త్రమును చూపిస్తుంది. సంఘానికి ప్రతి దినము ప్రతి నిమిషము దేవుడు నీరు కడుతున్నాడు. అది ధర్మశాస్త్రం. అది 19వ కీర్తన 7వ వాక్యంలో 19వ కీర్తన 7వ వాక్యంలో రాయబడింది, నీవు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేస్తుంది. ఆ నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయంటే, అది ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాయి. నీవిచ్చిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేస్తుంది. ధర్మశాస్త్రం ఎలాంటిదండి? ధర్మశాస్త్రం ప్రభు ఇచ్చాడు. అది ఎలాంటిది? అది యథార్థమైనది. ఎందుకు ఇచ్చాడు యథార్థమైన ధర్మశాస్త్రం? దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం యథార్థంగా ఉండాలని ఇచ్చాడు. యథార్థమైన ధర్మశాస్త్రాన్ని చేతబట్టి అబద్ధాలు మాట్లాడితే దానికి అర్థం ఉందా? యథార్థమైన ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని మోసాలు పలికితే దానికి అర్థం ఉందా? అబద్ధాలకి మోసాలకి కాదు ధర్మశాస్త్రం ఇచ్చింది. అది యథార్థమైనది. యథార్థంగా బ్రతకమని ఇచ్చాడు దేవుడు. యథార్థముగా జీవించమని ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రం. మనం యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. మనం ఎక్కడున్నా సరే, సంఘములో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, సేవలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా యథార్థత కావాలి. యథార్థతని కాపాడుకోవాలి. దేవుడే చెప్పాడు సాతానుతో, యోబు యథార్థవంతుడు. యోబు యథార్థవంతుడా? అవును, యథార్థవంతుడే, సందేహమే లేదు, అనుమానమే లేదు. యథార్థవంతుడు. యథార్థవంతుడా? యథార్థవంతుడే. ధర్మశాస్త్రం కలిగిన వాడు యథార్థముగా ఉండాలి. యోబు మనస్సాక్షి కాలానికి సంబంధించిన వ్యక్తి. అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిన ధర్మశాస్త్రం యేసు ప్రభు అది నెరవేర్చి మనకిచ్చాడు. మరి యథార్థంగా ఉండగలుగుతున్నామా? యథార్థముగా జీవించగలుగుతున్నామా? ఎంతవరకు యథార్థంగా ఉండగలుగుతున్నాం? యథార్థంగా ఉన్నప్పుడే ఆ ధర్మశాస్త్రం నీ ప్రాణమును అది ఏం చేస్తుందంటే తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రాణం తెప్పరిల్లుతుంది, నీ ప్రాణం బ్రతుకుతుంది, అది నిత్యము జీవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అప్పుడు యథార్థత అనేది వస్తుంది హృదయంలో. ధర్మశాస్త్రమునందు ఆనందించకుండా, ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా, దాన్ని చదవకుండా ఉంటే నీకు యథార్థమైన జీవితం ఎలా వస్తుంది? దేవుని వాక్యం చదవరు చాలామంది. దేవుని వాక్యం చదవరు. దేవుని వాక్యం చదవడం చాలామందికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం వినడం చాలామందికి ఇష్టం ఉండదు. అది ధ్యానించడం ఇష్టం ఉండదు. మరి ఏం చదువుతారు వీళ్ళు? ఏం చదువుతారు? ఏం ధ్యానిస్తారు? దేని యందు ఇష్టపడుతున్నారు? లోకవార్తలు చదువుతారు, లోకవార్తలు ధ్యానిస్తారు, లోకవార్తలు లోక సంబంధమైన వాటిని చదివి ధ్యానిస్తారు. దాని ద్వారా ఉపయోగమేమి? దాని ద్వారా నీ ఆత్మకు రక్షణ కలుగుతుందా? దాని ద్వారా నీ ప్రాణం తెప్పరిల్లుతుందా? లోకంలో ఉన్నవన్నీ తెలుసుకొని ఉన్న సమాధానాన్ని కూడా పోగొట్టుకుంటావు. ప్రియమైన దేవుని బిడల, ధర్మశాస్త్రం ఆనందించండి, ధర్మశాస్త్రం అందు ఆనందించండి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి. అప్పుడు నీటి కాలువల ఓరన నాటబడినట్టుగా నీ జీవితం మారుతుంది. నీటి కాలువల ఓరన నాటబడినట్టుగా నీ కుటుంబం మార్చబడుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి కుటుంబాలు ఆలోచించుకోండి.
అప్పుల సమస్యలు, దుఃఖము, వేదన, రోగాలు, జబ్బులు, సమస్యలు. ఏ నాటికి ఈడు ఆ నాటికి అన్నట్టు ఏ రోజు కష్టపడితే ఆ రోజుకి మరలా మరుసటి రోజు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, సంపాదన సరిపోక ఇబ్బందులు, ఇవన్నీ నీటి కాలువల ఓరన నాటబడిన అనుభవాలు. ఇవన్నీ నీటి కాలువల ఓరన నాటబడినటువంటి ఆ చెట్టుకి భయం ఉండదు, భయం ఉండదు. ఎండ వస్తుంది, ఆ ఎండకు నేను మాడిపోతానేమో, శోధనలు వస్తాయి, ఆ శోధనలకు నేను తొలగిపోతానే, భయం ఉండదు. అది నాటబడింది, నీటి కాలువల ఓరన నాటబడింది. ఏ సమయమైనా సరే అది ఫలిస్తూనే ఉంటుంది, ఫలాలు ఫలిస్తుంది. దానికి భయం ఉండదు, దానికి అనేక రకాలైనటువంటి విచారాలు ఉండవు, కలవరాలు ఉండవు. ఎందుకంటే నీటి కాలువల వరం నాటబడి ఆ అనుభవం ఏంటో తెలుసిన, ధర్మశాస్త్రం ధ్యానించడం, ధర్మశాస్త్రమందు ఆనందించడం. అలాంటి వారు భయపడరు, కలవడపడరు, చింతనొందరు, దిగులునొందరు. ఇప్పుడు చింత, దిగులు, ఎప్పుడు ఏం జరుగుతుందో కలవరం, ఎప్పుడు ఏ సమస్య వస్తుందని ఇబ్బందులు పడటం. ఎందుకు? ధర్మశాస్త్రం అందు ఆనందించట్లేదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించట్లేదు. ధర్మశాస్త్రం ధ్యానించి చదివేటటువంటి వాడు చింతించిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. అతని ప్రాణము ధర్మశాస్త్రము వలన తెప్పరిల్లుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిమిషము దేవుడు నీరు కడుతున్నాడు. అది 4వదిగా ధర్మశాస్త్రము. 5వ విషయాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును చాలు. 5వదిగా ఆయన ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. ఈ నీళ్లు ఇక్కడ మనకు దేనికి సూచనగా ఉన్నాయంటే, ఇవి స్వస్థతకి సూచనగా ఉన్నాయి. ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో ఉన్న నీళ్లను కదిలించినప్పుడు ఏ రోగి అయితే మొదట దిగుతాడో ఆ నీళ్ళలోనికి, అతడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే అతను బాగుపడతాడు. అది ఏ రోగమైనా సరే, అది ఏ జబ్బైనా సరే, ఆ నీళ్ళలోకి దిగినవాడు ఏమవుతాడంటే బాగుపడతాడు. అది క్యాన్సర్ వ్యాధి అయినా సరే అతను బాగుపడతాడు. అతని పక్షవాత రోగమైనా సరే అతను బాగుపడతాడు. అతని గుండె జబ్బైనా అతను బాగుపడతాడు. అతనికి చర్మ వ్యాధులున్నా బాగుపడతాడు. అతనికి ఎయిడ్స్ జబ్బున్నా అతను బాగుపడతాడు. అతనిలో ఏ రోగం ఉన్నా, ఎట్టి వ్యాధి అయినా సరే ఆ కోనేటి నీళ్ళలోకి దిగినప్పుడు అతను బాగుపడతాడు. గమనించాలి, ఎప్పుడు పడితే అప్పుడు దిగకూడదు. ఎప్పుడు దిగాల ఆ నీళ్ళలోకి రోగి? ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తాడు. ఆ నీళ్ళని కదిలించిన వెంటనే మొదట దిగాలి. మొదట ఎవడైతే దిగుతాడో వాడు బాగుపడతాడు. నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నీరు అనేది స్వస్థతని మనకు చూపిస్తుంది. దేవుడు ఈ ద్రాక్ష తోట కట్టుచున్నటువంటి ఈ నీరు ఎందుకు కడుతున్నాడో తెలుసునా? ఆయన రోగములను బాగు చేయాలని ఆ నీరు కడుతున్నాడు. వ్యాధులు తొలగించాలని ఆ నీరు కడుతున్నాడు. సంఘములో వ్యాధిగ్రస్తులు ఉండటం దేవునికి ఇష్టం లేదు. సంఘంలో రోగాలతో ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నాటినటువంటి ఆ మొక్కలు తెగుళ్లతో బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. ఆ మొక్కలకి పురుగాడి ఆ పురుగులు ఆ మొక్కల్ని పాడు చేయటం దేవునికి ఇష్టం లేదు. కొన్ని మొక్కలకి మొక్కకి తెగులు వచ్చిందనుకోండి, రకరకాలైన తెగుళ్ళు ఉంటాయి. కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ పంటంతా కూడా అగ్నితో కాల్చబడినట్టుగా ఎర్రగా కాలిపోతుంది. కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా అలా ముడుచుకుపోయి కుషించిపోతాయి. కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు పూతంతా కాయంతా రాలిపోతుంది.
కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ వేరు ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది. రకరకాలైన తెగుళ్ళు ఉంటాయి. ఈ తెగులు అనేది సంఘంలోనికి వచ్చిందనుకో, కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు ముడుసుకుపోతారు. ఇలాగా ముఖం ముడుసుకుపోయిద్ది, కాళ్ళు చేతులు ముడుసుకుపోతాయి, రూపాలు మారిపోతాయి. ఏంటమ్మా అట్టయిపోయావంటే తెగులు. ఎందుకు బాగున్నావు కదా ఇప్పుడు దాకా, అన్ని హుషారుగా చేసావు, అన్ని పనులు చేసావు, అప్పుడే ముడుచుకుపోయావు ఏంటి అంటే తెగులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల తెగుళ్ళు, రకరకాల రోగాలు, రకరకాల జబ్బులు. సంఘం రోగాలతో జబ్బులతో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆ రోగాల నుండి, ఆ జబ్బుల నుంచి విడుదల పొంది నీవు ఆరోగ్యంగా ఉండటమే దేవునికి ఇష్టం. మనం ఆరోగ్యంగా దేవుని స్తుతించటం ఆయనకి ఇష్టం. అందుకే ప్రభు చెప్పాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు ఆయన. మీ మధ్యలో నుండి రోగమును నేను తొలగించి వేస్తానని ప్రభు చెప్పాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. మన స్వస్థత కొరకై ఆయన కొట్టబడెను, మన స్వస్థత కొరకై ఆయన గాయాలు పొందెను. ప్రతి నిమిషము కడుతున్నాడు నీరు. ఆ నీరు స్వస్థత అనే నీరు. ప్రతి మొక్క, దేవుని తోటలో ఉన్న ప్రతి మొక్క ఆరోగ్యంగా ఉండాలి. ఏ మొక్క కూడా ఏ తెగులుతో బాధపడకూడదు, ఏ జబ్బుతో నలిగిపోకూడదు. గనుక ఆయన నీరు కడుతున్నారు, ఆ నీటిలో స్వస్థత ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత వచ్చి నీళ్లను కదిలించటం. దేవదూతనగా దేవుని యొక్క సేవకుడు, దేవుని సేవకుడే దేవుని యొక్క దూత. ఆయన వచ్చి నీళ్లను కదిలిస్తున్నాడు. కనుక ఈరోజు ఒక దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క సేవకునిగా ఈ వాక్యం అనేటటువంటి ఈ నీరు మీ మధ్యలో నేను కదిలిస్తున్నాను. ఎవరైతే దిగుతారో రోగస్తులు, వారు ఈ దినమే స్వస్థత నుండి తిరిగి వెళతారు. నీళ్లు కదిలించబడుతున్నాయి. ఇప్పుడు ఏ రోగి మొదట దిగునో, ఎట్టి వ్యాధిగ్రస్తుడైన స్వస్థత నొందును, అతనికి ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. యేసు గాయములను విశ్వసించుము, యేసు గాయములను విశ్వసించుము. ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడే ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఇప్పుడే ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. వ్యాధి తొలగిపోతుంది, తొలగిపోతుంది. యేసు నామములో, యేసు నామములో ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన బలహీనతలు తొలగిపోవునుగా, 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 తొలగిపోవునుగా. బాలరబాలక తురానబాలక రందరబాలిక కిలబలగలబక తుడిబిడి గడబలంతురాలబనక దురబలక. Praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Urabakatirana manaka turana manaka dandara manika tunabalaka. Praise the Lord, praise the Lord. Urabala turana manaka landara manika tunabalaka labaga durala manaka dirama. స్వస్థపరిచే యేసు ఆయన గాయములు నీ కొరకు పొంది ఉన్నాడు. నిన్ను బాగు చేయట కొరకే ఆయన గాయాలు పొందాడు. ఆ గాయాలు పొందిన యేసయ్య ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని హస్తం నిన్ను ముట్టుకుంటున్న సమయం ఆయన నీకు విడుదల అనుగ్రహిస్తున్నాడు. ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Amen, amen, amen. Rabala kathurana managati rabala. Hallelujah, 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 hallelujah. Rabakalabalanturala managatura. ఎట్టి వ్యాధి అయినా సరే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. ప్రభు నిన్ను ముట్టుకుంటున్నాడు, ప్రభు నిన్ను ముట్టుకుంటున్నాడు, ప్రభు నిన్ను ముట్టుకుంటున్నాడు. Hallelujah, 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 hallelujah. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, hallelujah.
ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన స్వస్థపరచాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. దేవుని యొక్క హస్తము స్వస్థపరిచే హస్తం. ఆయన ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. ప్రతి నిమిషము నువ్వు స్వస్థత నొందాలని ప్రభు నీరు కడుతున్నారు. ప్రతి క్షణము నువ్వు ఆరోగ్యం పొందుకోవాలని ప్రభు నీరు కడుతున్నారు. ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా అతను స్వస్థత నొందుతున్నాడు. క్రొత్త నిబంధన సంఘములో చేర్చబడిన బిడ్డలు వ్యాధులతో, రోగాలతో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందరూ ఆరోగ్యంగా ప్రభుని స్తుతించాలని ప్రభు కోరుకుంటున్నాడు. వ్యాధి దేవునికి మహిమ తీసుకురాదు. వ్యాధి నుంచి విడుదల పొందినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే ప్రభు నిన్ను బాగు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరచడానికి ప్రతి నిమిషము ఆయన కరములు చాపబడి ఉంటున్నాయి. నిన్ను బాగు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ తన వాక్కును పంపుతూనే ఉంటున్నారు నీ కొరకు. కనుక దేవుని యొక్క స్వస్థతని మనం పొందాలి. ఆయన ఇచ్చే స్వస్థతని మనం అనుభవించాలి. అది హక్కుతోడికి పొందుకోవాలి. అది మనస్వాస్థ్యం. అది దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ప్రభునందు స్వస్థత ఉన్నది. విశ్వాసాన్ని పాడు చేసుకొని ప్రభువుకు దూరం అయిపోయి ఏదో వాటి మీద వీటి మీద ఆనుకొని ఆధారపడవద్దు. ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు. తప్పకుండా ప్రభు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. ఐదవదిగా ప్రభు అక్కడ కట్టుచున్నటువంటి ఆ నీరు దైవిక స్వస్థతని మనకు చూపిస్తుంది. ఆరో విషయాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వాక్యం. ఇది చూచినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. పై వాక్యం సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారిను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చూశారు? ఇది ఎవరు చూశారు అంటే ఇది రాసినటువంటి యోహాను, అపోస్తలుడైన యోహానే చూశాడు. శిష్యులందరూ పారిపోయారు యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు. కానీ యోహాను అక్కడే ఉన్నాడు యేసు ప్రభుని సిలువేసినప్పుడు. మరియమ్మ కూడా అక్కడే ఉంది. అప్పుడు మరియమ్మను యోహానుకి అప్పగించారు. ఇదిగో నీ తల్లి అని. యోహాను చూసి చెప్పాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఒకరిని ఒకరికి అప్పగించాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రక్కలో ఒక సైనికుడు పొడిచినప్పుడు రక్తము నీళ్లు కారిను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం సత్యం. అది ఆయనే చూసింది. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దగ్గర నిలబడి చూశాడు. ఆయన పొడిచినప్పుడు ఆయనలో నుండి రక్తము నీళ్లు ప్రవహించడం కారడం చూశాడు. యేసులో నుండి ఒక నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆయన పొడిచిన వెంటనే ఆయన రక్తము నీళ్ళని పంపినట్లుగా చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఒక కత్తి తీసుకొని నిన్ను పొడిచాడు అనుకో, వెంటనే నీలో నుండి ఏమొస్తుంది? అరుపులు, కేకలు పెడతారు. నన్ను చంపేశాడో, నన్ను చంపేశాడో, వీడి చేతులు ఎప్పుడు పోతాయో, వీడు నన్ను పొడిచాడు, వీడు నన్ను చంపాడని చెప్తారు. కానీ యేసు ప్రభును పొడిచిన వెంటనే రక్తము నీళ్లు వచ్చినాయి. ఆయన రక్తము క్షమాపణకి సూచన. ఆయనలో నుండి వచ్చిన నీళ్లు ప్రేమకు సూచనగా ఉన్నాయి. అక్కడ ఆయన మనల్ని క్షమించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను పొడిచిన వారిని, ఆయన గాయపరిచిన వారిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు కదా. ఆ నీరు ఆరవదిగా ఏంటంటే ప్రేమ. సంఘానికి యేసు ప్రభు కడుతున్న నీరు ప్రేమ. ఆయన సంఘాన్ని ప్రేమించాడు. అందుకొరకే ఆయన అప్పగించుకున్నాడు. ప్రేమైన దేవుని బిడలారా, ఆయనలో నుండి ప్రవహిస్తున్న నీళ్లు ప్రేమను చూపిస్తున్నాయి. ఆయన సంఘం కొరకు ప్రేమనిచ్చాడు. ఎవరిడైతే ఆయన పొడుస్తున్నారో వారితో ప్రభు చెప్తుంది ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆయన పొడిచిన వారందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన పొడిచిన వారందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన ఒక కలగన్నాడంట. ఆయన కల్లో యేసు ప్రభు సిలువకు వేయబడ్డప్పుడు మేకులతో ఒక సుత్తి తీసుకొని ఒక వ్యక్తి కొడుతున్నాడంట.
ఒక వ్యక్తి కొడతా ఉన్నాడు. ఆయన కొట్టేటప్పుడు ఈ వ్యక్తి కలగనేటప్పుడు ఆ కలలో బాధపడుతూ ఉన్నాడంట. ఆయన మేకులు సుత్తితో కొడుతుంటే బాధపడుతున్నాడంట. ఆ సుత్తితో బాగా గట్టిగా కొడుతున్నాడంట, ఆపకుండా కొడుతున్నాడంట. అయితే ఈ వ్యక్తికి బాగా కోపం వస్తుందంట. ఆయన మేకులతో కొట్టబడేటప్పుడు ఆయన రక్తం కారుతుంది, ఆయన అంత వేదన చెందుతున్నాడు. అయినా సరే ఈ వ్యక్తి ఆపకుండా ఇంకా కొడతానే ఉన్నాడని ఈ వ్యక్తి మీద, ఆ కొట్టే వ్యక్తి మీద కలగనే వ్యక్తి చాలా కోప్పడుతున్నాడంట. కోప్పడి ఎవరు అతను అలా కొడుతున్నారు అని చెప్పి తేరి చూస్తే ఆ సుత్తి తీసుకుని కొట్టేది ఆయనే కొడుతున్నాడంట. కల్లో ఆయనే కొడుతున్నాడంట. కొట్టే కొద్దీ యేసు ప్రభు అంటున్నాడంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన గాయపరిచే కొద్దీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసిన? మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మన కొరకై ఆయనలో నుండి ఒక నీరు ప్రవహింపజేశాడు. ఆ నీరే ప్రేమ. ఆయన మొదట ప్రేమను పంచాడు, చివరిలో కూడా ప్రేమనే పంచుతున్నాడు. యేసయ్య ప్రేమలో మార్పే లేదు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది 27వ వాక్యంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచాడు. ఆయన సంఘాన్ని ప్రేమించాడు. అది మచ్చ, డాగు, మడత, కలంకం లేకుండా ఉండాలని వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఎందుకు ఆయన ప్రతి కూటమిలో, ప్రతి ఆరాధనలో వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు అంటే ప్రేమించాడు గనక. ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమించకపోతే అతన్ని పట్టించుకోదు. ఆ తల్లి అతన్ని ప్రేమిస్తే అతను ఎక్కడ మలినం అంటుకొని వచ్చినా, ఎక్కడ మురికి అంటుకొని వచ్చినా, చెమట పట్టి వచ్చినా వెంటనే ఆ బిడ్డకి ఏం చేస్తుందంటే స్నానం చేపించి అతన్ని శుభ్రపరిచి పవిత్రపరుస్తుంది. అదే ప్రేమించకపోతే తల్లి పట్టించుకోదు. అందుకే ప్రభు అన్నాడు, ఒక కన్న తల్లి తన బిడ్డని మరిచినా మరవచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మరువను అని ప్రభు చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత ప్రేమించాడు. ఒక కన్న తల్లి కంటే, ఒక కన్న తండ్రి కంటే కూడా అధికమైన ప్రేమ ఆయన చూపించాడు సంఘం పట్ల. అందుకే వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఆయన సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు. ఎప్పటికప్పుడు సంఘం వాక్యమనే ఉదక స్నానంతో పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే అది దేవుని ఎదుట నిలవబడాలి, అది పరిశుద్ధమైనదిగా నిలవబడాలి, అది నిర్దోషమైనదిగా నిలబడాలి, అది మహిమగలదిగా నిలబడాలి. అందుకొరకే ఆయన సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడల, యేసయ్య సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు చెప్తాడు, మనతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు. అదే ప్రశ్న ప్రభువు మిమ్మల్ని అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా అని. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎవరికి పంచుతున్నావు? లోకానికి పంచుతున్నావా? సిరి సంపదలకు పంచుతున్నావా? లేకపోతే నీ స్నేహితులకి, బంధువులకి, పిల్లలకు పంచుతున్నావా? ప్రభు అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నారు. ఆయన ప్రేమ నీకు అనుగ్రహిస్తున్నారు. నీ యొద్ద నుండి ఆయన ప్రేమ పొందాలని కోరుకుంటున్నారు. 6వదిగా ఆయన కడుతున్న నీరు ప్రేమని కట్టుచున్నారు. 7వ విషయాన్ని చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వాక్యం. యోహాను సువార్త 4:14. నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు దప్పికొనడు. నేను అతనికి ఇచ్చేటటువంటి నీళ్లు నిత్య జీవము కొరకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటాయి. ప్రభు ఇచ్చినటువంటి ఈ నీళ్లు నిత్య జీవము అనేటటువంటి ఒక నీళ్లు. ఆయన ప్రతి నిమిషము నీరు కడుతున్నాడు. 7వదిగా అది నిత్య జీవం అనే నీరు. మనము నిత్యము ప్రభువుతో ఉండాలి. నిత్యము మనం ఆయనతో జీవించాలి.
అందుకొరకే నిత్య జీవం అనే నీరు ఆయన కడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, మనకు నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవం కావాలంటే అవి ప్రభువు దగ్గర ఉంది. యేసు యొద్దకు రావాలి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుడిని కావాలి అని అడిగాడు. మంచిది, నేను నిత్య జీవానికి వారసుని కావాలి. యేసు ప్రభు కొన్ని చెప్పారు, అవన్నీ నేను అనుసరిస్తానన్నాడు. అప్పుడు ఆయన చెప్పారు, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి బీదలకి పంచిపెట్టు, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అదే నీకు నిత్య జీవం. యేసును వెంబడించుటయే నిత్య జీవం. యేసు ప్రభు ఆయన రక్తమును గురించి, ఆయన శరీరమును గురించి మాట్లాడినప్పుడు ఇది కఠినమైన మాటలని చాలామంది వెళ్ళిపోయారు. పేతురు అక్కడే ఉన్నాడు, శిష్యులు అక్కడే ఉన్నారు. పేతురుని అడిగారు, మీరు వెళ్ళిపోలేదేంటి అని అడిగారు. పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? నిత్య జీవము కలిగిన మాటలు నీ అంతున్నాయి, మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం నిన్ను విడిచి? వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ ఉండ వాళ్ళకే దేవుడు పరిచర్యలు అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడలారా, నిత్య జీవానికి నేను వారసుని కావాలి. అందుకు యేసయ్య చెప్పాడు, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు బీదలకు పంచిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించన్నాడు. యేసయ్యే నిత్య జీవం. నిత్య జీవం కావాలనుకున్నవాడు యేసు ప్రభుని వెంబడించాలి. అదే నిత్య జీవం, ఆయనే నిత్య జీవం. అక్కడ అతను ఏం చేశాడో తెలుసిన, ఆస్తి మీద అతనికి మిగుల ప్రేమ కలిగిన వాడు గనుక అతను ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడు. నేను సంపాదించుకున్న ఆస్తులు, నా తండ్రులు కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్మి పేదలకు పంచిపెట్టి ఏమీ లేని రిక్తహస్తములతో వచ్చి నిన్ను వెంబడించాలా నేను అని చెప్పి వెళ్ళిపోయాడు, దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు చెప్పాననుకో, నేను మీ ఆస్తులు మీ అన్నీ అమ్మి వచ్చి యేసును వెంబడించండి అని చెప్పాననుకో, మీకు అది బాధగా ఉంటుంది, మీకు అది బాధగా ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు, నేను ఈ ఇల్లు అమ్మి దేవునికి ఇస్తాను, ఈ స్థలం అమ్మి దేవునికి ఇస్తాను అని చెప్తుంటారు. ఎన్నో సంవత్సరాలు చెప్తుంటారు. చెప్పి చెప్పి ఆ చెప్పినటువంటి నోట్లో పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. ఇప్పటికి కూడా అది నెరవేర్చరు. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందంటారు. ఊరకే మాటలు చెప్పడం మాత్రం కానీ చేతులు చూపించరు, క్రియల్లో చూపించరు. మిగులా దుఃఖపడి వెళ్ళిపోయాడు అతను. నిత్య జీవం కావాలనుకున్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. నిత్య జీవం కావాలనుకున్నప్పుడు భూ సంబంధమైన ఆస్తుల మీద మనసు ఉంటే కనుక పర సంబంధమైన వాటిని పొందలేము. భూ సంబంధమైన వాటివి పర సంబంధమైన వాటితో మనం ఐక్యపరచలేము. భూ సంబంధమైన వేరు, పర సంబంధమైన వేరుగా ఉంటాయి. మనిషి మట్టిలో నుండి తీయబడి ఉన్నాడు. మనిషి మట్టిలో నుండి తీయబడి ఉన్నాడు. మట్టితో చేయబడిన దేహం ఇది. ఇది భూమి మీదకే సూట్ అవుతుంది. ఈ దేహం పరలోకంలో ఉండటానికి వీలు కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అందుకే ఈ దేహము ఇది మట్టికి మన్నైపోవాలి. ఈ మట్టితో చేయబడిన దేహములో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అది ఈ భూ సంబంధమైనది కాదు, అది దేవుని యొద్దకు వెళుతుంది. అది పరలోకానికి సంబంధించింది. క్షయమైపోయే ఈ శరీరం పరలోకానికి సూట్ అవ్వదు. అక్షయమైన శరీరమే పరలోకానికి సూట్ అవుతుంది. అందుకే భూ సంబంధమైనవి నిత్య జీవానికి అర్హులుగా వారసులుగా మార్చలేవు. నిత్య జీవానికి అర్హులుగా మార్చలేవు. భూ సంబంధమైనవి ఏదైనా సరే అది నిత్య జీవం తీసుకురాదు. నిత్య జీవాన్ని తీసుకురావయి. క్రొత్త నిబంధన సంఘం భూ సంబంధమైనది కాదు, ఇది పర సంబంధమైనది. అందుకే నిత్య జీవం అనే నీరు కడుతున్నాడు దేవుడు ఆ సంఘానికి. మనం భూ సంబంధమైన వారం కాదు, మనం పర సంబంధమైన వారం. మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరమందున్నది. మన పరలోకానికి సంబంధించిన వారం. అందుకే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు. దీనిని నేను విశ్వసిస్తున్నానే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవెక్కడున్నావు ఇప్పుడు? యేసుతో కూడా ఉన్నావు. ఎక్కడ కూర్చున్నావు? యేసయ్యతో కూర్చున్నావు. ఎక్కడ? పరలోకంలో. ఎందుకంటే మనం భూ సంబంధమైన వ్యక్తులం కాదు,
మనం పర సంబంధమైన వ్యక్తులం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, పర సంబంధమైన వాటి మీదనే మీరు మనసు పెట్టుకోండి. అందుకే నిత్య జీవం అనే నీరు ప్రతి నిమిషము కడుతున్నాడు ఆయన. ప్రతి నిమిషము మనం భూ సంబంధమైన వాటి నుంచి విడుదల పొందుతూ రావాలి. పర సంబంధమైన వాటి కొరకై మనం వేగిర పడుతూ రావాలి. గనుక దేవుని యొక్క రాజ్యమును, పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి. గనుక ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ నిత్య జీవం అనేటటువంటి నీరు మనకు కట్టబడుతుంది. మనం భూ సంబంధమైన వాటి మీద ఉన్న మనసు తొలగించుకొని ప్రభువు కట్టుతున్న సంబంధమైన పరలోక పట్టణం మీద మనం మనసు పెట్టుకోవాలని ప్రభు చెప్తున్నారు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. గనుక మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నిమిషము ఆయన నీరు కట్టుచున్నారు. అది 7 విధములైన కార్యములు నేను మీకు వివరిస్తూ వచ్చాను. ఒక్కొక్కటిగా మీరు వింటూ వచ్చారు. 7 కార్యములు మీ జీవితంలోకి తీసుకురాగలిగితే ప్రభు కట్టిన పరలోకంలో మనల్ని చేర్చడానికి ప్రభు త్వరగా రాబోతున్నారు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా ప్రభు మార్చబోతున్నాడు. ఆయన కట్టిన పట్టణంలో మనం ఉండబోతున్నాం. కనుక ప్రభు వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే మోకరించి ప్రార్థన చేసుకుందాం.